హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బీరకాయ అలసందల కూర అండి. ఎప్పుడు కారకారంగానే ఏం తింటారు, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కర్రీని తిన్న తర్వాత పొట్టలో కూడా చాలా తేలికగా అనిపిస్తుందండి. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ముందుగా అలసందలను ఒక రాత్రి మొత్తం నానబెట్టుకొని తీసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 కప్పు దాకా అలసందలు తీసుకున్నాను. పప్పు కుక్కర్లోకి యాడ్ చేసుకొని 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చిన్న బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి, 10 జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పుని యాడ్ చేసుకొని మొత్తం మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న ఒక 2 బీరకాయలను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా తొక్క మొత్తాన్ని తీసేసుకోవాలి. ఈ తొక్కను వేస్ట్గా పడేయాల్సిన అవసరం లేదండి. ఈ తొక్కతో బీరకాయ తొక్కు పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ ఆ పచ్చడి వీడియోని అప్లోడ్ చేశాను. మీకు లింక్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేసేయండి. ఇప్పుడు బీరకాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూడండి, బీరకాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకొని కొంచెం పాలని యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన ఉంచుకోవాలి. ఈలోపు అలసందలు కూడా చక్కగా ఉడికిపోయాయి కదండి. నేను 1/2 కప్పు తీసుకుంటే 1 కప్పు దాకా అలసందలు వచ్చాయి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని కాస్త చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని యాడ్ చేసుకొని ఆనియన్ కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఆయిల్ అనేది ఈ విధంగా చక్కగా పైకి తేలి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న అలసందలను యాడ్ చేసుకొని 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, కర్రీ కూడా కాస్త దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి. బెల్లం కేవలం ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక గుప్పెడు కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వ్ చేసుకుంటే బీరకాయ అలసందల కూర రెడీ. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.